జీవన్ రెడ్డి మాట్లాడుతున్నా బాబు. ఇప్పుడు నేను జగిత్యాల అర్బన్ గోపాలరావుపేట కళ్ళంలో ఉన్నా బాబు. ఇప్పుడు ఇక్కడ దాదాపు 24,000-2,500 బ్యాగ్స్ జోకినే ఉన్నాయి. మళ్ళీ జోకుతున్నారు. 3,000 అవుతాయి. లారీలు రాక వీళ్ళకి 5 days అవుతుంది. ఆ 2 daysకి రాలేదు పని నువ్వు చెప్పినట్టు. నిన్న మొన్న రాలే. ప్రతిరోజు అయితే రావాలి కదా బాబు. ఏదన్నా కానీ బాబు నిన్న మొన్న 2 days రాలేదండి. వాళ్ళ 3rd day కదా. మరి నీకు ఇప్పుడు 6 లారీల స్టాక్ ఉన్నది ఇక్కడ. ఇది మూమెంట్ అయితేనే కానీ మళ్ళీ జోకే పరిస్థితి లేదు. నువ్వు జోకకుండా మళ్ళీ ఇది వెయిట్ పడిపోతుంది. వీళ్ళు ఎన్ని లారీలు వస్తాయి? ఇప్పుడు వీళ్ళు 6 లారీల స్టాక్ ఇప్పుడు ఉన్నది బాబు. చేసింది ఇప్పుడు నడుస్తుంది. బాబు. మీరు ఇండెంట్ ఇవ్వండి. మీ సప్లైయర్ ఎవరు? లారీ సప్లై ఎవరు? నువ్వు మెసేజ్ పెట్టిన వాళ్ళతో మాట్లాడతావు వీరేశంతో. ఇప్పుడు ఇమీడియట్గా 4 లారీలు ఏదో పంపించండి మెసేజ్ పెట్టు. ఇప్పుడు అక్కడ తిప్పన పెట్టే అవసరం ఉంటాయి. నేను ఇప్పటికీ అక్కడికే పోతున్నా బాబు. చూడు ఇప్పుడు ఎక్కడో నువ్వు ఈ తిప్పనపేట గోపాలరావుపేట సెంటర్లో ఉన్న బాబు. వీళ్ళ దగ్గర దాదాపు 3,000-2,400 చిల్లర నిన్నటికుండా ఇప్పుడు మళ్ళీ జోకుతున్నారు బాబు. 5 లారీల స్టాక్ ఉన్నది. 3 days లారీ రాక. నిన్న రాలే, మొన్న రాలే. మీరు చెప్పేది ఏదైతే ఉందో ఇవాళ 12th అయితే 11th, 10th, 9th రావడం మీరు పంపించండి బాబు. ఇప్పుడు 4 లారీల రిక్వైర్మెంట్ ఉంది బాబు ఇవాళ. వీళ్ళు ఏమంటారంటే ఇవి ఉన్నాయి పోంది మేము జోకితే మళ్ళీ వెయిట్ లాస్ అయితే మా మీద పడతాయి కదా అని చెప్పి అంటారు. అట్లా ఈవినింగ్ వరకు ఇంకా 2 పంపిస్తాడు చూడు బాబు. ఈ 2 12 లోపల వచ్చేదాన్ని చూసి ఈవినింగ్ వరకు ఇంకో 2 వచ్చేదాన్ని చూడు బాబు. ఈ స్టాక్ పోతే ఇప్పుడు ఉన్న స్టాక్ పోతే కొంత ఫ్రీ అవుతుంది మార్కెట్కి. అట్లా ఉద్దేశం. అట్లాగే తిప్పనపేటకు 2 కావాలి బాబు. తిప్పనపేటకి ఇదేమో గోపాలరావుపేట మనం మాట్లాడేది. తిప్పనపేటకు తక్కువ ఉంది. ఇంత లేదు స్టాక్ అక్కడ జోకింది. వాళ్ళకి 2 లారీలు స్టాక్ ఉన్నది వాళ్ళ దగ్గర. థ్యాంక్ యూ. ఒక ఫాలోఅప్ చేసి మళ్ళీ చెప్పు నాకు. ఇప్పుడు ఈ లారీలు ఎవరు? ఇప్పుడు వీళ్ళే బాబు వాస్తవంగా వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించటం ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. ఇది నూతన విధానం కాదు. అంటే వాస్తవంగా ఈ మద్దతు ధర కల్పనలో ఎదురవుతున్న ఇబ్బందులన్నింటినీ పరిగణలోకి తీసుకొని 2007-8లో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ధాన్యం సేకరణ కేంద్రాలు ఇటు ఐకేపీ ఆధ్వర్యంలో కానివ్వండి, ప్యాక్స్ల ద్వారా కానీ సేకరింపబడే విధంగా కార్యక్రమాన్ని ఆరంభింపచేయడం జరిగింది. సరే, అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు అంటే ఎక్కువ లేకుండా ఉన్నా కానీ అధిగమించి ధాన్యం సేకరణ చేసి రైతుకు అండగా నిలవడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ పర్యాయం ఏమైపోయిందంటే మీకు ఇబ్బంది చెప్తుండే. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ జిల్లా యూనిట్గా ధాన్యం సేకరింపబడ్డ ధాన్యాన్ని మిల్లులకు కేటాయింపు చేయడం జరుగుతుంది. ఇవాళ జగిత్యాల ఈ ప్రాంతంలో మిల్లులు తక్కువగా ఉండడంతో ఇక్కడ ఉత్పత్తి అయ్యేటటువంటి వరి ధాన్యాన్ని కూడా
పెద్దపల్లి, సుల్తానాబాద్, కరీంనగర్, మానకొండూరు ప్రాంతం తరలించడం జరుగుతుంది. మొన్న ఖరీఫ్లో కూడా దాదాపుగా 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరింపబడితే అందులో 2 లక్షల పైచిలకు 2 లక్షల మెట్రిక్ టన్నుల పైచిలకు ఇతర జిల్లాలకు కేటాయింపు చేసింది. మీకు సిద్దిపేట కానీ, నల్లగొండ కానీ, సూర్యాపేట కానీ అంటే 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరింపబడితే కేవలం 50% మట్టుకు మాత్రమే జిల్లా రైస్ మిల్లులకు పరిమితం చేసి మిగతా 50% ఏదైతున్నదో ఇతర జిల్లాలకు కేటాయింపు చేయడం జరిగింది. ఇప్పుడు ఏమైపోయింది, వాస్తవంగా దిగుబడి ఏదైతున్నదో మన ఖరీఫ్ కంటే రబీలో ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది. వాస్తవంగా 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని చెప్పి ఆశించినా కానీ వీళ్ళు చీడ పురుగు ఆశించి దాదాపు 25% పంట దిగుబడి నష్టపోయినప్పుడు సాధారణంగా 25 నుండి 30 క్వింటల్ వచ్చే వరి ధాన్యం ఇవాళ 20 నుండి 25 క్వింటల్కి పరిమితమైంది. అంటే ప్రతి ఎకరాకి ఏదైతుందో 5-6 క్వింటల్ ధాన్యం దిగుబడి తగ్గిపోయింది. అంటే ప్రతి ఎకరాకు రైతు ఏదైతున్నదో 10,000 రూపాయలు విలువ చేసే ధాన్యం దిగుబడి తగ్గి నష్టపోతుంది. అంటే 6 లక్షల మెట్రిక్ టన్నులకి వెళ్ళి అధికారికంగానే అది 5 లక్షల కూడా చేరుకోవడం ఇబ్బందికరంగా మారిపోయింది. 1 లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం ఏదైతున్నదో చీడ పురుగు ఆశించి రైతు నష్టపోయింది. అంటే దాదాపు 200 కోట్ల విలువ చేసేటటువంటి ఒక ధాన్యం 200 కోట్ల విలువ చేసే ధాన్యం తగ్గి రైతు నష్టపోతున్నాడు. ఈ పరిస్థితులలో కనీసం ఆ వచ్చిన పంటనన్నా ఈ మద్దతు ధర పూర్తి స్థాయిలో కల్పించి రైతుకు అండగా నిలవాల్సిన బాధ్యత ఇలా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగంపై ఉండగా ఇలా రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు సమీక్షలు, సమావేశాలు, ప్రకటనలు అన్నీ బాగానే అవుతున్నాయి. కానీ క్షేత్రస్థాయికి వచ్చేవరకల్లా మాత్రం ఏదైతున్నదో ఇలా సీఎం గారి ప్రకటనలకు ఇక్కడ క్షేత్రస్థాయి కార్యక్రమం అమలుకి ఏదైతుందో పొంతం లేకుండా పోతుంది. ఇప్పుడు మీరే గమనించిండ్రు, బ్యాగ్ తూకానికి ఆధారంగా కిలో పెట్టింది. ఇక్కడ బ్యాగ్ తూకానికి ఆధారంగా కిలో పెట్టింది. కొన్ని సెంటర్లలో 2 కిలోలు పెడుతున్నారు బ్యాగ్ తూకానికి ఆధారంగా. ఇది పోను మళ్ళీ మిల్లర్ కోత పెడుతున్నాడు. ఇప్పుడు మిల్లర్ కోత విధించేది అది దీనికి అదనమైపోతుంది. ఇప్పుడు వాస్తవంగా ఏదైతుందో మిల్ పాయింట్లో ఎప్పుడైతే ధాన్యం అన్లోడ్ చేయబడుతుందో ఆడ ఎంత ధాన్యం అన్లోడ్ చేయబడ్డది అనేది ధర్మకాంట ద్వారా మనకు తెలిసి వస్తుంది. ధర్మకాంట ద్వారా ఇక రా బిడ్డ, కానీ ఆ ధర్మకాంట రిసీటే వీళ్ళకి ఇస్తలేదు. వీళ్ళకి ఏం చేస్తారు, ఈడికెళ్ళి ఎన్ని బ్యాగులు వేయినాయి, ఈడికెళ్ళి ఒక లారీలో ఒక 500-600 లారీలు బ్యాగులు వేయినాయి అనుకో, బ్యాగులు లెక్కిస్తారు తప్ప ఆ తూకం వజన్ ఇయ్యరిల్లం. నిజమా? అది ఫ్యాక్ట్ షీట్ పట్టుకరా. వీళ్ళకి ఏమవుతుంది బాబు అంటే బ్యాగులు లెక్కిస్తారు. మన బ్యాగ్ నింపుడే 42 నింపబడుతుంది. ఆడేమిస్తాడు, బ్యాగ్ లెక్కిస్తాడు తెలివిగా. బ్యాగ్లో ఎన్ని కిలోల వజన్ ఉందో అడిగాడు. బ్యాగ్లో ఎన్ని కిలోల వజన్ ఉంది ఎక్కడ తెలుస్తుంది? ధర్మకాంటలు మాత్రం తెలుస్తుంది. ఆ ధర్మకాంట తూకం ఏదైతుందో రిసీట్ మనకు వెలుగు చూస్తలేదు. వీళ్ళకి ఏది వివరం వస్తుంది? వీళ్ళు ఇక్కడ పంపిన బ్యాగులు ఏవైతే కోత పడతాయో గది మాత్రమే ట్రక్ చిట్టిస్తారు. దించిన తర్వాత
పూత పెట్టి రాస్తారు కదా పూత పెట్టి ఎన్ని బ్యాగ్స్ రాస్తారు ఎంత అయిందమ్మా కోత ఎత్తాం ఎన్ని బ్యాగులు తగ్గించండి అమ్మ 7 బ్యాగులు తగ్గించండి ఇది వేసే వెయిట్ ఏం వేస్తాడంటే ఈ బ్యాగులు ఇంటూ 40 ఇస్తాడు ఈ బ్యాగులు ఇంటూ 40 ఇస్తాడు ఆ బ్యాగుల వజన్ ఎంత ఉంటుంది 42 కిలోలు ఉంటుంది వాడు వేసేది బ్యాగులు ఇంటూ 40 ఇస్తాడు దాంతో ఏదైతుందో వాస్తవంగా ఎంత అక్కడ అన్లోడ్ అవుతుందో అది మనం వెలికి రాణిస్తుంది అందుకని ప్రతిసారి నేను విజ్ఞప్తి చేసేది ఆ ధర్మకాంట రసీద్ అనేది మీరు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ నిర్వాహకులు ఏదైతుందో అది ఇవ్వాలని అది ఇస్తేనే కానీ వాస్తవంగా ధాన్యం ఎంత అన్లోడ్ అయింది అనేది మనకు తెలిసిరా ధాన్యం సేకరణ అనేది పారదర్శకంగా కొనసాగాలి ఢిల్లీ ఇది చీకటికి కొనుగోలు కాదు కదా పారదర్శకంగా నిర్వహింపబడాల్సినటువంటి ఒక ఈ నిర్వహణ కార్యక్రమం ఈ ధర్మకాంట వెయిట్ స్లిప్ రాకపోవడంతో వాస్తవం అక్కడ ఎంత అన్లోడ్ అవుతుందో బయటకు రావటం దానికి తోడు మిల్ పాయింట్ లోపల లారీ అన్లోడ్ 4 నుండి 6 గంటల లోపల కావాలి మిల్ పాయింట్ లోపల లారీ అన్లోడ్ 4 నుండి 6 గంటల లోపల కావాలి అటువంటిది ఏమైపోతుంది మినిమం 2 days పడుతుంది 48 గంటల కంటే ఎక్కువ పడుతుంది దాంతో రైతు మీద ఒత్తిడి పెరుగుతుంది తుఫాను హెచ్చరిక అకాల వర్షాలు ఈ అకాల వర్షాలతో ధాన్యం తడిసి ముద్దయిపోతే రైతు నష్టపోతాడు ఆ ఆందోళనతో పోతే కిలో ఈ అమ్మ గంగలు పోయి ఎట్టేదా గట్ల అని చెప్పని ఆడు వార ఒత్తుడు కిలో అంటే కిలో ఒత్తుడు 2 కిలో అంటే 2 కిలోలు ఒత్తుడు ఇవాళ ఈ అన్లోడ్ జాప్యానికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు 17 రైస్ మిల్లకు నోటీసులు ఇచ్చిండే మేము పేపర్ చదివిన ఇవాళ ఈ ప్రక్రియ ఆరంభమై దాదాపు 4 రోజులు గడుస్తుంది 20-25 రోజులు గడుస్తుంది 3 వారాలు గడిచిపోయింది మీరు ఎన్ని మిల్లుల మీద చర్యలు తీసుకున్నారు ఎన్ని మిల్లుల మీద చర్యలు తీసుకున్నారు మరి ఏ విధమైన చర్యలు లేవు అని అంటే మిల్లులను సక్రమంగా పనిచేస్తున్నట్టే కదా మీరు చర్యలు లేవు అని అంటే మిల్లులు సక్రమంగా పనిచేస్తున్నట్టు అనుకోవాలి మరిగా మీరే సర్టిఫికేట్ ఇస్తుండ్రు వాళ్ళకు జిల్లా అధికార యంత్రాంగమే సర్టిఫికేట్ ఇస్తుంది వాళ్ళకు ఇప్పుడు వాళ్ళ కెపాసిటీకి మించి మీరు ధాన్యాన్ని అలాట్ చేస్తున్నారు ఇదే వర్షాకాలం ఖరీఫ్ లోపల ఏదైతుందో సేమ్ అబౌట్ 4 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం దిగుబడి అవుతే 2 లక్షల మెట్రిక్ టన్నులు జిల్లాలో అలాట్ చేసి దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నులు ఇతర జిల్లాలకు పంపారు ఇవాళ మన జిల్లాలో దాదాపు 60 మిల్లులు ఉన్నాయి 60 లోపే ఉన్నాయి ఒక్క నుంచి పెద్దపల్లిలో దాదాపు 150-160 మిల్లులు ఉన్నాయి పెద్దపల్లి మన దగ్గర దిగుబడి దాదాపు 4 నుండి 5 లక్షల మెట్రిక్ టన్నులు వస్తే ఆడ 3 లక్షలు కంటే మించి వచ్చే అవకాశం లేదు పెద్దపల్లి మన దానిలో 60% అక్కడ మిల్లులు మనకంటే 2 అంతలు ఎక్కువ ఉన్నాయి మన 60 ఉంటే ఆడ 160 ఉన్నాయి కరీంనగర్ దాదాపు 100 మిల్లులు ఉన్నాయి నేను మన మిల్స్ షార్టేజ్ ఉన్నది కాబట్టి గతంలో ఏ విధంగా కరీంనగర్ జిల్లా యూనిట్ తీసుకున్నారో మళ్ళీ మీరు కరీంనగర్ జిల్లా యూనిట్ తీసుకొని ఎక్కడ మిల్లులు అధికంగా ఉన్నాయో ఆ ప్రాంతానికి అలాట్ చేయండి కొంతమేరకు ఏదైతుందో మనకు వెసులుబాటు లభిస్తుంది మీరు ఖరీఫ్లో మీరే ఈ విధమైనటువంటి ప్రాక్టీస్ అమలు చేయడంతో ఒత్తిడి తగ్గింది మీరు ఎప్పుడైతే ఖరీఫ్లో సిద్దిపేట నల్గొండ సూర్యాపేటకు కేటాయింపు ఆరంభించిందో
అప్పుడు ఏదైతుందో ఒత్తిడి తగ్గింది. వర్షాకాలంలో కూడా ఇట్లా పరిస్థితి వచ్చిందే, వచ్చేవరకు సగమైనాక పరిస్థితి గమనించి మిగతా జిల్లాలకు అలాట్ చేశారు. ఇప్పుడు ఇక్కడ వర్షాకాలం అలాట్ చేసినట్టు ప్యాడీ సగం మిల్లింగ్ కాలే. వర్షాకాలం 2 లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని అలాట్ చేస్తే అందులో 1,00,000 మిల్లింగ్ కాదు, ఇంకా పాతదే. మీరు వాస్తవాన్ని పరిగణలోకి తీసుకోవాలి జిల్లా అధికార యంత్రాంగం. అంతేగాని ఏదైతుందో సరే ఇది నడుస్తుంది అనేటోడు అంటాడు, మేము చేసేది ఇట్లా చేస్తామని చెప్పి అనుకుంటే లేదో కరోనా వైరస్ వ్యాప్తి అనేటువంటి ఆంక్షలతోని రైతు ఆయన కుమిలిపోతున్నాడు. కుమిలిపోతున్నాడు. బయటకు వస్తే కరోనా వైరస్ వ్యాధి ఆంక్షల ఉల్లంఘన అంటే ఎవరిని చెప్పుకోవాలి? ఏమున్నది? ఇంకో 15 రోజులు అయితే కాలం రోహిణి కార్త వస్తుంది. 15 రోజులు అయితే రోహిణి కార్త వస్తుంది. ఇలా పసుపు ఏదైతున్నదో నేను మిత్రుడు అరవింద్ గారు వచ్చేది, ఆయన రాష్ట్రాన్ని ఎండిపోతాడు. మరి ఈ రాష్ట్రందా కేంద్రందా ఇవ్వందో కానీ ఈ పసుపు సంగతి ఏంది? ఎవడు కొంటారు? కొంటరా కొనరా? ఉడకబెట్టే పసుపు ఏదైతుందో అట్లా ఉంటే చందనం అవుతుంది. వర్షం పడితే ఉడకబెట్టేది మొలకొస్తుంది, ఉడకబెట్టేది ఏమంటే మొలకొస్తుంది, ఉడకబెట్టింది చందనం అవుతుంది, ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు స్వయంగా సీఎం గారే నేను శాసన మండలిలో ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో 6,850 రూపాయల క్వింటల్ చొప్పున మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఆరంభించి కొనుగోలు చేస్తున్నారో, నేను తెలంగాణలో కూడా ప్రత్యేక రాయితీ ఇచ్చే కొనుగోలు చేస్తా అని చెప్పి సీఎం గారు శాసన మండలిలో సభలో పేర్కొన్నారా. అందరు టీవీలలో చూసి సంబరపడ్డారు, మా ముఖ్యమంత్రి మా పసుకుంటారట అని చెప్పని. నాకు కూడా సంతోషం అనిపించింది. ఏదో నా విజ్ఞప్తిని సీఎం గారు ఏదైతున్నో సానుకూలంగా స్పందించిండు, రైతులకు ఇంత ఉపయోగకరమైతే అని చెప్పని. ఇంతవరకు ఏదైతుందో ప్రభుత్వం స్పందన లేదు. సీఎం గారికి ఏమంటారు? ఇటు ధాన్యం నేను 3 అంశాలు చెప్తుండే. ఒకటి, లారీ అన్లోడింగ్లో మీరు అదుపు చేయండి, మిల్లర్ని ఈ జాప్యాన్ని అదుపు చేయండి. వీళ్ళ ఒప్పందం ప్రకారంగా 4 నుండి 6 గంటల లోపల అన్లోడ్ చేయాలి. అది వల్ల 48 గంటలు మించిపోతుంది. ఒకటి. 2, మీరు ఎంతవరకు అయితే ధర్మకాంట రెసిప్ట్ ఇప్పియ్యారో వాస్తవంగా మిల్లులో ధాన్యం ఎంత అన్లోడ్ అవుతుంది అనేది మీరు దాచిపెడుతుండ్రు. మిల్లు బ్యాగ్ల లెక్కతో తూకం వేయడం కరెక్ట్ కాదు. ధాన్యం సేకరణ కేంద్రాలలోనే 40 కిలోల బ్యాగులో 42 కిలోలు దొరుకుతున్నారు. బ్యాగుల లెక్కతో అదనపు కోత మాత్రమే వెలికి వస్తుంది. బ్యాగుల లెక్కతో అదనపు కోత మాత్రమే వెలికి వస్తుంది. సెంటర్లో ఏదైతే అదనం తూకం వేస్తారో ఇది బయటకు రాదు, దాచిపెడుతున్నారు. పారదర్శకత పాటింపబడాలి అని అంటే రైస్ మిల్లులో అన్లోడ్ అయ్యేటటువంటి ఒక ప్రతి గింజ ధర్మకాంట ద్వారా ఏదైతే తూకం వేస్తారో ఆ రిసీటే ఈ కొనుగోలు కేంద్రాలకు, ధాన్యం సేకరణ కేంద్రాలకు కల్పించాలి. 3, వీళ్ళ ఖరీఫ్ అనుభవంతో ఏదైతుందో గత ధాన్యం సేకరణ అనుభవం ఖరీఫ్ అనుభవంతో ఏదైతున్నదో వీళ్ళ మన ఖరీఫ్లోనే 4 లక్షల మెట్రిక్ టన్నులు సేకరిస్తే 2 లక్షల మెట్రిక్ టన్నులు జిల్లాలో అలాట్ చేసి 2 లక్షలు ఏదైతున్నదో ఇతర జిల్లాలకు అలాట్ చేశారు. ఇవాళ 4 లక్షలు మించిపోయే పరిస్థితి ఉంది కాబట్టి 4 నుండి 5 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు సత్వరమే ఇప్పుడు దాదాపు ఒక 2 లక్షల సేకరణ జరిగి ఉంటుంది.
దాదాపు 2 లక్షల సేకరణ జరిగి ఉంటుంది. ఈ సమస్య అధిగమింపబడటానికి ఏదైతే ఉన్నదో మీరు గతంలో లాగా ఐదర్ కరీంనగర్ అన్డివైడెడ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా యూనిట్కి తీసుకొనైనా కానీ ఎక్కడ మిల్లులు అధికంగా ఉన్నాయో ఆ ప్రాంతానికి కేటాయింపు చేసే ప్రయత్నం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ పెద్దపల్లి లాంటి ప్రాంతానికి, పెద్దపల్లి మన దగ్గర ఉన్న దూరం కూడా లేదు, పెద్దపల్లి పెద్ద ఎక్కువ దూరం కూడా రాదు. గతంలో నల్లగొండ సూర్యాపేట కూడా పోయింది. ఇప్పుడు నల్లగొండ సూర్యాపేట లోపల సేకరణ జరిగిపోయింది, పూర్తయిపోయింది. అక్కడ నల్లగొండ సూర్యాపేటలో ఏదైతుందో సాగర్ ఆయకట్ట పరిధి లోపల సేకరణ ప్రక్రియ ముగిసిపోయింది. అక్కడ మిల్ ఫ్రీ ఉన్నాడు. ఇప్పుడు అక్కడ మిల్ ఫ్రీ ఉన్నాడు, వాడికి ఏ ఒత్తిడి లేదు. ఇవాళ మీరు నల్లగొండ సూర్యాపేటకి ఎంత ధాన్యాన్ని కేటాయింపు చేసినా కానీ వాడు అన్లోడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ 3 అంశాల మీద తక్షణమే జిల్లా అధికార యంత్రం స్పందిస్తేనే కానీ ఈ సమస్యను అధిగమించడం సాధ్యం కాదు. రైతుకి ఏదైతుందో కొంత విశ్వాసాన్ని కలిగించాలనంటే ఈ 3 అంశాలను మనం అధ్యయనం. చివరి పసుపు ఏదైతున్నదో పునాస ఆరంభం కాబోతుంది. మరి రైతు ఏదైతుందో అటు మార్కెట్లు మూసివేయబడినాయి. ప్రభుత్వం ఏదైతుందో కొంటామని చెప్పని చట్టసభలో విశ్వాసాన్ని ప్రకటించి మరి ప్రభుత్వ పరంగా ఈ చర్య కనబడటం లేదు. పొరుగు రాష్ట్రంలో ఏదైతుందో 6850 రూపాయల క్వింటల్ కొంటుండు. అక్కడ పొరుగు రాష్ట్రంలో 6850 రూపాయలు కొంటుండు. ఇక్కడ కూడా మార్కెట్ ద్వారా ఏదైతున్నదో మీరు 7000 రూపాయలు కనీసం 10,000 అయితేనే కానీ గిట్టుబాటు కాదు, కానీ 7000 రూపాయలు పెట్టిన కొనుగోలు చేయండి. ఈ తిప్పన్నపేట గోపాలపేట సంబంధించినటువంటి సెంటర్లకు కావాల్సిన లారీలను ఇప్పుడే సంబంధిత అధికారులతో, ప్రత్యేక అధికారులతో అట్లాగే మాట్లాడడం జరిగింది. సాయంత్రంలోపు లారీలు ఏర్పాటు చేసే